హలో బాస్, ఇకపై లేడీ పోలీసులతో జాగ్రత్త. క్రిమినల్స్ లేడీసే కదా అని లైట్ తీసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు. మీరు ఎటు వెళ్ళినా క్యాచ్ చేసేస్తారు. ఖబర్దార్. నేరగాళ్లను పట్టుకోవడంలో ఇప్పుడు ఈ మహిళా కానిస్టేబుల్ కొత్త రకం టెక్నిక్లు నేర్చుకుంటూ ఉన్నారు. బీ కేర్ఫుల్, నాట్ ఓన్లీ లాఠీస్ బట్ ఆల్సో విత్ డ్రోన్స్ అంటూ నేరస్తుల భరతం పడతామంటున్న లేడీ డ్రోన్ పైలట్స్ పై స్పెషల్ స్టోరీ చూద్దాం. నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు విజయవాడ పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. మేడం, ఇక్కడ అందరికి ట్రైనింగ్ మీరు ఇస్తున్నారా లేకపోతే ఎట్లా జరుగుతుంది? మేము ట్రైనింగ్ తీసుకున్నాం మేడం. ఆల్రెడీ తీసుకున్నాను. ఫస్ట్ డీజీపీ ఆఫీస్లో 3 days మాకు ట్రైనింగ్ ఇచ్చారు మేడం. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కమాండ్ కంట్రోల్కి వచ్చిన తర్వాత రెగ్యులర్గా డ్రోన్ అనేది ఫ్లై చేస్తూ ఉండేవాళ్ళం. ట్రాఫిక్ ఏరియాలో మార్నింగ్ 9 to 11, ఈవినింగ్ 4 to 6 ఆ టైంలో ట్రాఫిక్ జంక్షన్స్ అయినట్టు మహానాడు, భారత్ దగ్గర, బ్యారేజ్ దగ్గర డ్రోన్ అనేది ఎగరేసేవాళ్ళం. ప్రాక్టికల్గా డ్రోన్ ఎగరేసాం మేడం. ఫీల్డ్లోకి మేము ఒక్కలమైనా ఇప్పుడు వెళ్ళిపోయి డ్రోన్ ఫ్లై చేయగలం. ఓకే, అంటే ఎలాంటి విషయాల మీద ఎక్కువ అవగాహన తీసుకొచ్చారు? అంటే డ్రోన్ని ఎగరవేయడం అనేది నార్మల్గా టెక్నికల్ టర్మ్స్లో ఉన్న వాళ్ళు టెక్నోక్రాట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. పర్టికులర్గా మీకు మహిళలకి ఈ ఛాన్స్ని ఇచ్చి మీకు నేర్పిస్తుండడం వల్ల ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏపీలోనే మొట్టమొదటి డ్రోన్ ఆపరేటర్గా విజయవాడ సిటీ నుంచి ట్రై చేసిన మాకు నేర్పించినందుకు విజయవాడ సిటీ సిపి సార్ అయినటువంటి రాజశేఖర్ బాబు సిపి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ డ్రోన్స్ యూసేజ్ కానీ ఆల్రెడీ మనకి డ్రోన్ సమిట్ జరిగిన నేపథ్యంలో అయితే కనుక మొత్తం ఇప్పుడు నగరంలో డ్రోన్లతోనే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనే దాని మీద ఇప్పుడు మహిళలను కూడా ఆ ఛాన్స్ కల్పిస్తూ కూడా దీన్ని మున్ముందుకు తీసుకెళ్లే ప్రక్రియను అయితే కనుక ఇంకా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఏపీ అసలే డ్రోన్ హెడ్ క్వార్టర్. మొన్నటి వరకు డ్రోన్ సమ్మిట్తో ఇదే నిరూపితమైంది. 2 నెలల క్రితం కూడా వరద బాధితులకు సాయం చేయడంలో కూడా డ్రోన్ల పాత్ర మరువలేనిది. డ్రోన్తో ఏమైనా చేయొచ్చన్న భరోసా ఏర్పడింది. ఇప్పుడు ఫుడ్, వాటర్ ప్యాకెట్స్ వరద బాధితులకు అందించడంలో ఈ డ్రోన్లు ఎంత మేర సహాయపడగలవో ఇప్పటికే నిరూపితం కాగా వీటి సహాయంతో మరింత మెరుగైన పౌర సేవలు అందించవచ్చని గుర్తించారు పోలీసులు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లో ఇటు ట్రాఫిక్ నియంత్రణ, అటు దసరా ఉత్సవాల సమయంలో పెట్రోలింగ్ సైతం నిర్వహించి మంచి ఫలితాలు రాబట్టారు డ్రోన్ నుంచి. మహిళా కానిస్టేబుళ్లతో పాటు వార్డు సచివాలయ మహిళా పోలీసులకు కూడా ప్రత్యేక డ్రోన్ ట్రైనింగ్ అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. వాళ్ళు కూడా ఇప్పుడు నగరంలో డ్రోన్ ఫ్లై చేయడానికి ఎక్కడా కూడా డౌట్ అనేది లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. చూడొచ్చు మనం, వీళ్ళందరూ కూడా వార్డు సచివాలయ మహిళా పోలీసులు. వీళ్ళు ఎక్కడ ఏ శాండ్ మాఫియా జరుగుతున్నా, ఎక్కడ ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా, మొన్న మధ్య మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, అలాంటి సమయాల్లో కూడా అంటే అలాంటి ఎక్కడైనా కానీ ఇబ్బందులు ఉన్నాయా జనాలకి, ప్రజలకి ఎక్కడ సమస్యలు ఉన్నాయా అనేది కూడా వీళ్ళు డ్రోన్ని ఫ్లై చేసి అక్కడికక్కడ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ని అయితే కనుక ఇక్కడ మహిళా కానిస్టేబుల్స్తో పాటు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీళ్ళందరితో పాటు మరికొంతమందికి కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా డ్రోన్ ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. మరిన్ని రోజుల్లో అయితే కనుక మహిళలకి అధిక స్థాయిలో కనుక ఇలాంటి ఛాన్స్లు ఇస్తే కనుక నగరం అంతా కూడా పోలీసులు సంసిద్ధంగా, అంటే ఇప్పటికే 30తో పాటు 50 వరకు కూడా డ్రోన్స్ని సిద్ధం చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎలా ట్రైనింగ్ సెషన్ నడుస్తోంది అని చెప్పేసి. నమస్తే అండి, ట్రైనింగ్ సెషన్ ఎలా నడిచింది ఇప్పటివరకు? మీకు అంటే ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దీని మీద? యాక్చువల్గా డ్రోన్స్ అసలు ఎలా యూజ్ చేయాలి, దానివల్ల యూసేజెస్ ఏంటి, దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ మాకు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్తో మనకి డ్రోన్స్ ఎలాగా యూసేజ్ ఏంటి అనేది లేడీస్కి ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారికి, గవర్నమెంట్కి, ప్లస్ మన సిపి రాజశేఖర్ బాబు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆడపిల్లలు అనేవాళ్ళు ప్రతి రంగంలో ముందుంటారు. సో అదే ఉద్దేశంతో మాకు ఈ డ్రోన్ నేర్పడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా డ్రోన్స్ ఎలా యూజ్ చేయాలి, అది రేడియస్ ఎంతవరకు వెళ్తుంది, ఏంటి, ఎలా యూజ్ చేయొచ్చు అనేది పూర్తిగా డీటెయిల్గా మాకు చెప్పారు. వీఆర్ గివింగ్ మోర్ సెక్యూరిటీ టు ద పీపుల్. ఇలాంటి చిన్న చిన్న క్రైమ్స్, స్కూల్స్ అలాంటివన్నీ, అలాంటి చోటంతా వాళ్ళని సేఫ్టీగా ఉంచవచ్చు. ఇప్పుడు టీజింగ్ అలాంటివి ఏమీ జరగకోకుండా ఒకసారి మనకు కంప్లైంట్ వచ్చింది అనుకోండి, 2-3 రోజుల తర్వాత మళ్ళీ మనం ఒకసారి డ్రోన్తో మొత్తం ఆ ఏరియల్ సరౌండింగ్స్ చేసామనుకోండి, ఖచ్చితంగా అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకోకుండా ఆ మనిషి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫేషియల్ రికగ్నిషన్ ఉంది కాబట్టి. అలాగే అమరావతిని డ్రోన్ హబ్గా చేస్తున్నారు కాబట్టి
మనం ఖచ్చితంగా ఈ మోర్ సేఫ్టీ మన ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆడవాళ్ళకి సేఫ్టీ ఈ డ్రోన్ వల్ల ఖచ్చితంగా ఉంటుందనే చెప్తున్నాను. థ్యాంక్ యూ సిపి సార్, థ్యాంక్ యూ సీఎం సార్. సో చూడొచ్చు మొత్తం మీద విజయవాడ ప్రజలందరూ మీరందరూ సేఫ్గా ఉండాలి అని చెప్పేసి కూడా మహిళా కానిస్టేబుల్స్తో పాటు మహిళా పోలీసులు కూడా సంసిద్ధంగా ఉన్నారు. వాళ్ళ డ్రోన్తో అయితే కనుక ప్రతి ఒక్క అంటే మూడో నేత్రంతో విజయవాడ నగరాన్ని కాపాడడానికి మహిళలందరూ కూడా రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. డ్రోన్లతో సరైన ఫలితాలు వస్తుండడంతో మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు బెజవాడ పోలీసులు. డ్రోన్ మేనేజ్మెంట్ పై మహిళా పోలీసులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. స్పెషల్గా మహిళలన్నింటా కూడా రాణించేలా సిపి రాజశేఖర్ బాబు తమను ప్రోత్సహిస్తున్నారంటూ వీరు కితాబిస్తూ ఉన్నారు. విజయవాడ నగరంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ల వాడకాన్ని అయితే కనుక అధికంగా వినియోగిస్తూ ఉన్నారు. ఆ సమస్యని పసిగట్టే పనిలో అయితే ఉన్నారు. మహిళా కానిస్టేబుల్స్ అంటే ధర్నాల దగ్గర లేకపోతే పలు చోట్ల చూస్తూ ఉంటాం, కానీ ప్రత్యేకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఈ డ్రోన్స్ యూసేజ్ మీద అని ఎలా అనిపించింది? అంటే మీరు చూస్తేమ్మా చాలామంది మహిళా పోలీస్ కావచ్చు, అంటే గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అంటారు వాళ్ళు కావచ్చు, లేదంటే మన ఉమెన్ కానిస్టేబుల్స్ కావచ్చు, చాలామంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మోర్ ఓవర్ వీళ్ళని ఏంటంటే మనం పోలీసింగ్లో ఉమెన్ ఆఫీసర్స్ని మనము అవుట్ ఆఫ్ స్టేషన్ డ్యూటీస్కి ఉపయోగించలేము. అదేవిధంగా కొన్ని పరిమితులు ఉంటాయి వీళ్ళకి, ముఖ్యంగా అరెస్ట్ అప్పుడు వేరే స్టేట్స్కి పంపించడం, ఇటువంటి దగ్గరలో వీళ్ళని ఉపయోగించడం కొంత కష్టం అవుతుంది. కాకపోతే వీళ్ళకి చాలా ప్రెసిషన్ ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఒక జాబ్ ఇచ్చినప్పుడు చాలా ఖచ్చితంగా చేస్తారు. తర్వాత కొంత టార్గెట్ ఓరియంటెడ్గా మనం ఏదైనా వర్క్ ఇస్తే దాన్ని అచీవ్ చేసిన తర్వాత నిద్రపోరు. ఇటువంటి కొన్ని క్వాలిటీస్ మనం ఉమెన్ ఆఫీసర్స్లో చూస్తుంటాం. సో ఇటువంటి మనకు కొంత సాఫ్ట్ స్కిల్స్ వీళ్ళకి నేర్పిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మనము ఈ యొక్క ఆలోచన రావడం జరిగింది. ముఖ్యంగా డ్రోన్స్ అనేది ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రోన్ క్యాపిటల్గా చేయాలా, అమరావతిని డ్రోన్ క్యాపిటల్ చేయాలనే వారి సదుద్దేశాన్ని గుర్తించి పోలీస్ తరపున, ఎందుకంటే డ్రోన్ యూసేజ్ అనేది పోలీసులో ఉన్నంత యూసేజ్ వేరే దగ్గర ఉండదు. ఎందుకంటే సర్వేలెన్స్ పర్పస్ కావచ్చు, ట్రాఫిక్ మీద కావచ్చు, కంజెషన్స్ మనము చేయడం కావచ్చు, కొన్ని సర్వీసెస్ ప్రజలకు సర్వీస్ ఇచ్చే క్రమం కావచ్చు, లేదంటే రేపు టుమారో 100, 112 కాల్స్ని దాంట్లో కూడా ఫస్ట్ రెస్పాండరు పోలీసే కాబట్టి పోలీస్ కంటే ముందే డ్రోన్ పోతే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనతో మనం ముందుకు పోతున్నాము. సో మనం ఇక్కడ కంట్రోల్ రూమ్లో కూర్చొని చేసి చూడాల్సిన అవసరం, అంటే ఉదాహరణకి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 5 బీట్స్ పంపాలి, 5 డ్రోన్స్ పంపించేసి ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో కూర్చొని చూస్తే ఎలా ఉంటుందనేది మనం ఆలోచించాలి. సో ఇటువంటి కొంత వినూత్నంగా ఆలోచిస్తూ మనకు సర్వేలెన్స్ అనేది, ఎందుకంటే పోలీసు బీట్స్ ఇవన్నీ మీరు చూస్తుంటారు, బీట్స్ కావచ్చు, పెట్రోలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా సర్వేలెన్స్ టెక్నిక్స్. సో ఈ సర్వేలెన్స్ అనేది డ్రోన్స్ ద్వారా చేయాలనేది ఆలోచన. సో మన మ్యాన్ పవర్ తగ్గించుకోవాలా, అదేవిధంగా ఇదంతా కూడా మనకు కొంత ఇది లెగసీ డేటా అంతా పెట్టుకునేసేసి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడవచ్చు. అదేవిధంగా ట్రాఫిక్లో కూడా ఒక ట్రాఫిక్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్. సో ట్రాఫిక్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే మనం ఒక డ్రోన్ పంపించి దాన్ని స్కెచ్ వీడియో చూసేసి ఇక్కడి నుంచే మన కంట్రోల్ రూమ్లో కూర్చొనేసేసి ప్లాన్ చేయడం, ఇట్లా చాలా యూజ్ కేసెస్ ఉన్నాయి. అన్నీ కూడా మనము ఈ డ్రోన్స్ ఉపయోగించి చేయడానికి మనము ప్రయత్నిస్తున్నాము. కొంత గట్టిగానే దాని మీద రీసెర్చ్ అనేది జరుగుతుంది. మహిళలకి ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తూ కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్కి కూడా. మగవాళ్ళకి ఎక్కడ కూడా తీసిపోకుండా వాళ్ళందరూ కూడా నేర్చుకుంటూ ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారండి అసలు కానిస్టేబుల్స్? మొత్తం ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు? మహిళా పోలీస్ అంటే మహిళా సంరక్షణ కార్యదర్శిలో మనకు 600 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కాకుండా ఉమెన్ పోలీస్ కూడా అరౌండ్ 300 to 400 మెంబర్స్ మన దగ్గర ఉన్నారు. సో వీళ్ళందరికీ ముందు ఫస్ట్ ఫేజ్లో ఒక 500 మెంబర్స్ని ట్రైన్ చేయాలనేది, సెకండ్ ఫేజ్లో మిగతా వాళ్ళందరినీ ట్రైన్ చేయాలనేది ఆలోచన. ప్రత్యేకంగా ఒక యాప్ని కూడా తీసుకొచ్చారని చెప్పేసి అంటే అదే మనం చూస్తున్నారు, దీని మీద రీసెర్చ్ చాలా జరగాల్సిన అవసరం ఉంది. దీనికి కొన్ని డాష్ బోర్డ్స్ కూడా ఈ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇవంతా కూడా వీడియోస్ అన్నీ మనకు ఆ వీడియోస్ అంతా కూడా ఒక దగ్గర పొందుపరచు, ఎందుకంటే లెగసీ డేటా అనేది మనకు ఫ్యూచర్లో చాలా అవసరం ఉంటుంది. సో ఈ డ్రోన్ ఫ్లై అయినప్పుడల్లా వచ్చే ఒక వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనము ఒక దగ్గర కొన్ని సర్వర్స్ కూడా మనం అక్వైర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఫ్యూచర్లో మనం చూస్తాం. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి మొత్తం మీద ఇదైతే మహిళా కానిస్టేబుల్లకి, మహిళా పోలీసులకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారో మరింతగా అయితే కనుక విజయవాడ నగరంలో డ్రోన్ల యూసేజ్ వల్ల ప్రతి సమస్యను తీర్చే విధంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నామని చెప్పేసి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్